అరుంధతి రెడ్డి జీవిత చరిత్ర. అరుంధతి రెడ్డి తెలంగాణకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. 2018 ఆగస్టులో శ్రీలంక మహిళలతో జరిగిన సిరీస్ కోసం భారత మహిళల జట్టుకు ఎంపికైంది. 2018 సెప్టెంబర్ 19న శ్రీలంక మహిళలపై భారతదేశం తరపున మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. అరుంధతి రెడ్డి 1997 అక్టోబర్ 4న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది. 2018 అక్టోబర్లో వెస్టిండీస్లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ టీ20 టోర్నమెంట్లో భారత జట్టుకు ఎంపికైంది. 2020 జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టులో చోటు దక్కించుకుంది. 2021 మేలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం భారత టెస్ట్ జట్టులో ఎంపికైంది. హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం టీమిండియాలో కీలక ప్లేయర్గా రాణిస్తుంది. అనేక మ్యాచ్ టీమిండియా విజయాల్లోకి కీలక పాత్ర పోషించింది. ఇక 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ కూడా ఎంపికైంది. ఈ క్రమంలో అరుంధతి రెడ్డి క్రికెట్ జర్నీ ఏంటి, ఎలా ప్రారంభం అయ్యింది అనే విషయాలు తెలుసుకుందాం. గల్లీలో షూరు. ఆమె ఇంటి పక్కన గల్లీలో క్రికెట్ ఆడటం అరుంధతికి ఓ సరదా. ఆ ఇష్టాన్ని, ఆనందాన్ని గమనించారు ఆమె తల్లి. అందుకే అరుంధతిని క్రికెట్ శిక్షణలో చేర్పించారు. ఆమె రాణిస్తే చూడాలని ఎన్నో కలలు కన్నారు. అయితే ఎంతో కష్టపడి అనుకున్నది సాధించి అమ్మ కలను నిజం చేస్తూ రాణిస్తుంది అరుంధతి. అరుంధతి 12 ఏళ్ల వయసులో అన్నయ్య రోహిత్తో కలిసి ఇంటిపక్క గల్లీలో క్రికెట్ ఆడేది. ఆ సమయంలో కూతురు సంతోషాన్ని చూసిన తల్లి భాగ్యరెడ్డికి తన చిన్నతనం గుర్తొచ్చింది. ఆమె అప్పుడు వాలీబాల్ ఆడేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఆటకు దూరమై ఉపాధ్యాయురాలిగా మారారు. తన పరిస్థితిని తన కూతురికి రావద్దని అనుకున్నారు. ఫ్యామిలీ, పిల్లలు, బాధ్యత మొత్తం ఆమెదే. కూతురు నోరు తెరిచి అడగకపోయినా ఆమెను క్రికెట్ శిక్షణలో చేర్చారు. క్లాస్ ఉదయం 4 గంటలకు గ్రౌండ్కు తీసుకువెళ్ళి ఇంటికి వచ్చాక వంట చేసి అరుంధతిని పాఠశాలలో దించి ఆ తర్వాత ఆమె ఉద్యోగానికి వెళ్ళేవారు. సాయంత్రం మళ్ళీ క్రికెట్ ట్రైనింగ్కు తీసుకువెళ్ళి శిక్షణ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండి ఇంటికి తీసుకువచ్చేవారు. కొన్నేళ్ల పాటు దీన్ని తన దినచర్యగా మార్చుకున్నారు భాగ్యరెడ్డి. వికెట్ కీపర్ అనుకొని మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ అరుంధతికి స్ఫూర్తి. నిజానికి తాను వికెట్ కీపర్ అవ్వాలనుకుందంట. కానీ బౌలింగ్లో తన వేగాన్ని గమనించిన కోచ్ గణేష్ ఆమెను బౌలింగ్ వైపు ప్రోత్సహించారు. దీంతో ఆమెను కోచ్ గణేష్ ఆల్రౌండర్ తీర్చిదిద్దారు. తన కృషితో కష్టపడి 15 ఏళ్లకే అండర్-19 హైదరాబాద్ జట్టుకు ఎంపికైంది. కెప్టెన్గా ఆ జట్టును నడిపింది కూడా. ఇక 2017లో ఇండియన్ రైల్వేలో చేరింది. అక్కడ తన ట్రైనర్ నూషిల్ ఆల్ ఖాదిర్ తన భవిష్యత్తుకు ఎంతో సహాయపడ్డారు అరుంధతి చెప్పింది. 2018లో శిక్షణలో జరిగిన అండర్-23 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో అరుంధతి రాణించింది. 4 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ సెలెక్షన్ కమిటీ దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. అంతే. ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు టీమిండియా జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత ఏకంగా టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ స్థానం సంపాదించింది. అంత ఈజీ కాదు అరుంధతి ఇప్పటి వరకు 38 టీ20, అందులో 3 టీ20 వరల్డ్ కప్, 9 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడింది. అయితే తక్కువ పరుగులిస్తూ వికెట్లు పడగొట్టాలని నిరూపించుకుంది. కానీ కొత్త బౌలర్ల రాకతో పోటీ ఎక్కువై జట్టులో స్థానం నిలదొక్కుకోలేకపోయింది. ఆ సమయంలో రైల్వేస్లో ఉద్యోగాన్ని సైతం వదిలేసి
కేరళ జట్టులోకి మారింది. అక్కడ కోచ్ బీచ్ జార్జ్ ఆధ్వర్యంలో 2 ఏళ్ల పాటు శిక్షణ తీసుకుంది. ఈ శిక్షణలో అరుంధతి రాటుదేలి గతేడాది మళ్లీ జట్టులోకి వచ్చింది. ఇక WPLలో దిల్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తరపున ఆడి తనను తాను నిరూపించుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఆడుతున్న అరుంధతి సెప్టెంబర్ 30న ప్రారంభం కానున్న ICC ఉమెన్స్ వరల్డ్ కప్ జట్టులోనూ చోటు సంపాదించుకుంది. మధ్యతరగతి అమ్మాయిని అయినా అంతర్జాతీయ స్థాయిలో ఆడగలిగే ఛాన్స్లు అందుకున్నానంటే అది ట్రైనర్ల ఎంకరేజ్మెంట్ మాత్రమే కాదు, అమ్మ నాపై ఉంచిన భరోసా కూడా. నేను నోరు తెరిచి అడగకపోయినా నా మనసు తెలుసుకుని కష్టమైన నష్టమైన మా అమ్మ ప్రతి విషయంలో నాకు అండగా నిలిచింది. నేను రాణించాలని ఎన్నో కలలు కంది. అందుకే ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా పట్టుదలతో అవన్నీ దాటుకుంటూ వస్తున్నా. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్విస్తున్నా. అత్యుత్తమ ఆల్రౌండర్ పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం అని చెప్పుకొచ్చింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.